అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా కానీ మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. ఈ గుత్తి వంకాయ కర్రీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ అంత మెంతులు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ పాన్ని ఆ స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నానండి, లేదా మీరు డైరెక్ట్గా ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలైతే స్టార్టింగ్లోనే వేసేసి ఫ్రై చేసుకోండి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అదేనండి వేరుశెనగ గుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇవి దాదాపుగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఆ తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. ధనియాలు, లవంగా, చెక్క, ఈ పల్లీలు, నువ్వులు ఇవన్నీ మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని చూడండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఆ మిక్సీ జార్లోకి వేసుకోండి. వీటితో పాటు 1 రెబ్బ చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టి ఆ వాటర్తో సహా వేసుకోండి. ఆ తర్వాత 1 రెబ్బ కరివేపాకు, అలాగే 1/4 కప్పు వరకు కొత్తిమీర కాడలు వేసుకోండి. దీంతో ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసేయండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వీటన్నిటిని మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకొని చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వంకాయలు చూద్దాం. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు ఉండడం వల్ల 5 మాత్రమే వచ్చాయండి. నల్ల వంకాయలు లేదా గ్రీన్ వంకాయలు ఏవైనా తీసుకోవచ్చు. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు 4 లేదా 6 భాగాలుగా కట్ చేసుకోండి. పుచ్చులేమి లేకుండా చూసుకోండి. వీటిని కట్ చేసిన తర్వాత ఉప్పు వేసిన వాటర్లో వేసేసేయండి. వంకాయలు కట్ చేసిన తర్వాత నల్లగా అవుతాయండి. సో ఉప్పు వేసిన వాటర్లో వేసుకుంటే అలా నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా, దాన్ని లోపల స్టఫింగ్ చేసేసేయండి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం చీల్చినట్టు చేసి ఆ పేస్ట్ మొత్తం లోపల పెట్టేసి ఇలా వంకాయలు మొత్తం స్టఫింగ్ చేసేసేయండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి ఈ మసాలా ఇంత మిగిలిందండి, దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఈ ఆయిల్లో వేసేసేయండి. సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వంకాయలు మాడిపోకుండా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. చూడండి నాకు ఒక 15 మినిట్స్కి ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం చిటపటలాడాక ఆ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసేయండి. మీకు ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మీకు ఎంత అవసరమో అంత వేసేసుకోవచ్చు అనమాట. ఈ పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఆ పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇవి త్వరగా మాడిపోతూ ఉంటుందండి. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలను వేసేసి ఆ మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆ మిక్సీలోనే వేసేసి
ఆ మిక్సీ కడిగినట్టు చేసి ఆ వాటర్ యాడ్ చేశాను అనమాట. మీకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెంట్ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. పావు కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఈ గుత్తి వంకాయ కర్రీ చపాతీ, పుల్కా, బగారా రైస్ లేదా కొత్తిమీర రైస్, పుదీనా రైస్ ఇలా దేనిలోకైనా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేస్తారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.